ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? గత 3 నెలల్లోనే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చాయా? మొన్నటి వరకు టీడీపీ కూటమి గెలుస్తుందనే ప్రచారం కాస్త ఇప్పుడు వైసీపీ వైపు మళ్ళిందా? జనాన్ని తమ పార్టీ వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారా? ఇప్పుడు ఎవరి నోట విన్నా మళ్ళీ జగనే సీఎం అని వినిపిస్తోందా? అంతలా జనాలను జగన్ ఏం మాయ చేశారు అని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎన్నికల ముందు అధికార పార్టీ గ్రాఫ్ పడిపోవడం చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రోజురోజుకు వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ వైసీపీ గెలుస్తుందనే మాట వినిపిస్తోంది. అటు టీడీపీ కూటమి గ్రాఫ్ మాత్రం రోజురోజుకు తగ్గిపోతోంది. ఈ ప్రచారాన్ని ప్రత్యర్థులు చేయడం లేదు. టీడీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రజల్లో ఆశించినంత ఆదరణ రాక టీడీపీ జనసేన బీజేపీ కూటమి రోజురోజుకు బలహీనపడుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు వైసీపీ గ్రాఫ్ పెరిగిందని ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? ఇందులో నిజం ఎంత అనే ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు మేధావుల నుంచి ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి. 3-4 నెలల క్రితం వరకు జగన్ పై ఆయన ప్రత్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్ వ్యతిరేక మీడియా వారికి దన్నుగా నిలబడటంతో ఏపీలో ఎక్కడ చూసినా జగన్ పై వ్యతిరేకతని కనిపించింది. నాటి పరిస్థితుల్లో కనీసం తమకు 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లైనా వస్తాయా అని వైసీపీ శ్రేణులే భయపడ్డారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ గా మారింది. జగన్ ఎన్నికల గ్రౌండ్లోకి దిగడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన ప్రచార సభలు ఆ పార్టీకి టర్నింగ్ పాయింట్ గా మారిందని చెప్పొచ్చు. జగన్ అనుకూల ఓటు బ్యాంక్ ఒక్కసారిగా బయటకొచ్చింది. చీమల పుట్ట పగిలి చీమలన్నీ ఒక్కసారిగా నేలపైకి వచ్చిన చందంగా జగన్ అనుకూల ఓటర్లంతా రోడ్డెక్కారు. జగన్ సానుకూల గళాల ముందు వ్యతిరేక గళాలు నిలబడలేకపోయాయి. ఎన్నికల సమరానికి నేను సిద్ధం, మరి మీరు అని జగన్ ప్రశ్నిస్తే మేము సైతం సిద్ధమంటూ జగన్ అనుకూల ఓటర్లు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టేలా నినదించారు. ప్రస్తుతం ఏపీలో జగనామస్మరణ మారుమోగుతోంది. మళ్లీ అధికారం వైసీపీదే అనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు జగన్ గత 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధితో పాటు వచ్చే 5 ఏళ్లలో అందించే అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఏం చేస్తామో చెప్పకుండా కేవలం జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకోవడంతో ప్రజలు సైతం ఆ కూటమిని పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రజలు మరోసారి సీఎం జగనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.